నిభ శిరోజా రమ్ము 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 స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు అపారమ్ములు చేష్టితములు భాషితములు భాషణములు భాషణములు స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు చేష్టితములు భాషణములు. ఎంతోమంది సాహిత్య ప్రియులంటే వాళ్ళు నిరంతరం మహానుభావులు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకుని ఎన్ని ఊళ్ళకి తిరుగుతారో. వాళ్లే కనుక లేకపోతే ఈ అవధానానికి శోభం ఉంటుంది. పృచ్ఛకులు లేకపోతే, అందులో ఇలాంటి పృచ్ఛకులు లేకపోతే ఇంతంతసేపు కూర్చుంటారంటే ఏమిటి? వాళ్ళు ఏం ఆనందం కోసం వస్తున్నారు, సాహిత్యం కోసం వస్తున్నారు తప్ప 2 రోజుల పాటు కుర్చీలో కూర్చుని నడుము పీకుతూ ఉంటే అలా వంగిపోయి పాపం ఆ ఆనందంతో జుట్టు పీక్కుని పరవశించి విధంగా నేను చెప్తున్నాను. మామూలుగా ఇంట్లో ఈ పాటికి 4 సార్లు కాఫీ తాగుతారు. ఆయనకి భార్య పతివ్రత, రోజుకు 6 సార్లు టీ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎవరు ఇస్తారు? ఇది హెచ్చరిక ఎవరికి వస్తున్నది, ఎవరికి హెచ్చరిక జారీ చేయబడ్డది. సంచారం ఇది ఎవరికి హెచ్చరిక జారీ సంచారమ్ములు నయ్యగారు. మీ పని మీదే. సంచారమ్ములు నయగారమ్ములు. అందులో కూడా రమ్ము వచ్చేసింది సంచారమ్ముల్లో. ఔరా సంచారమ్ములు నయగారములు ఔరా ఔర. ఔర శతారమ్ములు. బ్రహ్మాండంగా ఉందండి. శతారం ఇంకా బాగుంది. మరొకసారి చెప్పండి. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు చేష్టితములు భాషణములు సంచారమ్ములు నయగారములు ఔర శతారమ్ములు. శతారమ్ములు కపులందరి ఘాతల్. అది కపులందరి ఘాతల్ దెబ్బలు. శతారములు వజ్రపు దెబ్బలు అన్నమాట. ఒక్కొక్కరిని ఇక చితకబాదేశారుగా మధువనంలో. ఘాతం స్త్రీలింగం ఉందా? ఖాత శబ్దం లేదు, ఖాతములే తప్ప. కపులందరి ఘాతాలు అందాం అంతే. ఎందుకంటే ఘాతము అవుతుంది కదా, ఘాతలు అనకూడదు, ఘాతములు అనాలి. కపులందరి దెబ్బలు. గొడవలు అండి. కపులందరి గొడవలు అవి. వాడు మంచి కోలాహలం కదా, అది గొడవే. ఔర శతారమ్ములు కపులందరి గొడవల్. అయిపోయింది. శ్రీ పండరి రాధాకృష్ణ గారు. పండరి రాధాకృష్ణ గారు మాలిని మానస మాఘము మానవ అంతే. కపులందరి గొడవల్. కపుల్ అంటే ఇంగ్లీష్ కపుల్, ఇంటింటి భారతం చెప్పారు అక్కడ. అయ్యా లలితాదేవిని వరించి ఉన్నారుగా. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిష్పుంజ సంశోభిని హేమాభూషిత మాలిని ద్రుహిణ శౌరీశాన తేజస్విని. మాలిని అయిపోయింది, మానస అయిపోయింది, ఇక మాఘము మానవ. మానవ మాఘము కదా, మాఘము మానవ అంతే. మాఘము మానవ. స్వచ్ఛాకాశ రవీంద్రులవు మనదు ప్రష్టల్. సామంజస్య ఏమండి మన పృచ్ఛకులంతా ఎటువంటి వాళ్ళు? స్వచ్ఛాకాశ రవీంద్రులు మనదు ప్రష్టల్. ధన్య జీవులు కదా, శ్లాఘనీయులు కదా. సామంజస్య సామంజస్య విపాక
సామంజస్య విలాస అందామండి. ఏదో మీ ఇష్టం, ఏం చెప్తే అదే. మరి మరి ఏడు చేస్తారేటి? తౌరేటి అంటే అది పక్కన ఉన్నది ఎవరేటి? గట్లనే బిడ్డ. సామంజస్య సుభక్త మానవ అందాం. సామంజస్య సుభక్త మానవ. మానవ కూడా వచ్చింది. సామంజస్య సుభక్త మానవ కళా సంవర్ధిని. బాగుంది. సామంజస్య సుభక్త మానవ కళా సంవర్ధిని. మాఘము. గిడ ఏమాత్రం పరేషాన్ కాకుండా పోరి. సామంజస్య సుభక్త మానవ కళా సంవర్ధిని. స్వర్ధుని ధామాధిష్ఠిత. బ్రహ్మాండవాడు. స్వర్ధుని సంవర్ధిని. స్వర్ధుని ధామాధిష్ఠిత. స్వర్ధుని ధామాధిష్ఠిత. నాకధుని, స్వర్ధుని గంగా నది యొక్క పేర్లు. అంటే ఆవిడ స్వర్గాధిష్ఠిత అన్నమాట. స్వర్ధుని ధామము అంటే స్వర్గం అని. మళ్ళీ స్వర్గనది యొక్క నివాస స్థానం అంటే అదో చమత్కారం. ఈశానీసుడు అన్నట్టుగా నేను స్వర్ధుని ధామాధిష్ఠిత. శాంకరి. మాఘం. మరి ఓ చిన్న వింటానంటే చెబుతాను. మరి ఆ మాత్రం చిన్నదానికి తప్పేం లేదు. గంగా నదిలో స్నానం చేయటం వల్ల పాపుల యొక్క పాపాలు పెరిగిపోయి అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ? ఆ పాపాలు తొలగించుకోవడానికి ఏం చేస్తుంది పెడుతుంది? స్వర్ధుని ధామాఘములు. స్వర్గ పాపాలు కూడా ధామ అఘము, ధామాఘము అయిపోయింది ఒక దెబ్బకి. ఇంకెందుకు దానికి ఎంచుకోవడం? మళ్ళీ కొంచెం సీనియర్ కాబట్టి. అయితే ఇలా స్వర్ధుని ధామ అఘోత్కర నాశిని. అఘోత్కర నాశిని మాఘము ఇచ్చారు ఆవిడ. మాఘము అన్నారు కానీ కేవలం మాఘం అనలేదుగా. మరి నిజంగా ఈ దఫా సంచాలకుడికి చప్పట్లు కొట్టాలి మనం. ఇప్పుడు ప్రతి శబ్దాన్ని ఇచ్చినట్టుగానే ప్రయోగించమని సూచన చేసి మరి చేస్తున్నారు కదా. గొప్ప సంచాలకత్వం. ధామశ్రీ. మాఘము పెట్టాలి నాన్న, తప్పనిసరిగా మాఘ పెట్టుకోవడం. ఆయన సుస్పష్టంగా మాఘము 3 అక్షరములు ఉండవలసింది. అందువల్ల అది కూడా స్వార్థత్యాగం అని కూడా అంటున్నారు. అక్కడ పెద్ద సమస్య. అందుకని ధామాఘము అన్నప్పుడు స్వర్ధుని ధామశ్రీ పరమాఘ ముక్తికరి అంతే. అది బ్రహ్మాండంగా ఉంది. పరమాఘ ముక్తికరి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. స్వర్ధుని ధామశ్రీ పరమాఘ ముక్తికరి. బ్రహ్మాండంగా ఉంది. పరమ అఘముక్తి అన్నమాట. పరమాఘ ముక్తికరి. శ్రీకృష్ణుడు శంసించదన్ శాంకరి. ధ్యానించదని. భగదత్తుడని ఒకడున్నాడు. కృష్ణుడి మీద వైష్ణవాస్త్రం వేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు రథం మీద టక్కున లేచి నిలబడి అలా వక్షస్థలం అడ్డంగా పెట్టాడు. ఈ వైష్ణవాస్త్రం ఆయన వక్షస్థలం మీద పూలమాలగా పడింది. దాంతో అర్జునుడి గొళ్ళు మండిపోయింది. యుద్ధం చెయ్యనన్నావు, నువ్వు యుద్ధం చేస్తే నా పరువు ఏమవుతుంది అన్నాడు. ఒరే నేను యుద్ధం చేయలేదురా, అది వైష్ణవాస్త్రం, ఎవడి మీద పడితే వాడు నాశనం అయిపోతాడు, అందుకని నేను నిలబడ్డానంతే, దాన్ని భరించాను, అందువల్ల నువ్వేం బాధపడకు, ఆ భగదత్తుడి సంగతి చూసేయి అన్నాడు. అందువల్ల అప్పుడప్పుడు కృష్ణుడు యుద్ధం చేయడు కానీ ఆయుధము ధరింపన్నా లేచి నిలబడవలసిన అవసరం ఉంటుంది. అర్జున ఏమనుకో. స్వర్ధుని మూర్తి గారు వీరు కేడి ఖైదీ రౌడీ గుండా. ఖైదీ అన్నప్పుడు వత్తలేదంటే మీరు మళ్ళీ వత్తకండి. ఖైదీ అన్నారు ఆయన, మళ్ళీ మీరు ఖైదీ అంటారే. బాకే ఢీ కొన్న ప్రశ్నలను గురుని దివ్యం వైన కారుణ్యమే.
నాకై దీవనలిచ్చు ఖైదీ నాకై దీవనలిచ్చు పద్మనిధి సంధానింపగా భీతియేలా. అంతే అంతే, సంధానింపగా భీతియేలా. అంతే. ఇక రౌడీ గూండ అంతే. కేడి అయిపోయింది, ఖైదీ అయిపోయింది, ఇక రౌడీ అయిపోయింది, గుండా అన్నారు. ఆయన గోండా కూడా దీర్ఘం తీయలేదు. మీరు గోండా అంటున్నారు, నిన్న గుండా అన్నారు, మీరేమో అనవసరంగా దాని గుండా దీర్ఘం తీస్తున్నారు. భీతియేలా కన్నన్ వినినంత ప్రేక్షకులు వారౌడీ కొనన్. వారు ఔడు ఈ కొనన్. ఔడు అంటే పెదవి. నోరారా కీర్తిస్తూ ఉండగా, ప్రశంసిస్తూ ఉండగా వారు ఔడు ఈ కొనన్. దీనికి కొట్టండి తప్పటి మరి కొంచెం. రౌడీ భీతియేలా కన్నన్ వినినంత ప్రేక్షకులు వారౌడీ కొనన్. పద్యముల్ కోకం మంచున సంగెదన్ జయము సాగున్ డాంబికం బొప్పగా. బాగుందండి, జయము సాగున్ డాంబికం బొప్పగా. అది గుండా శబ్దం అలా వచ్చేసింది. అక్కడతో మొత్తం దత్తపదులు పూర్తయిపోయాయి, వర్ణనలు అయిపోయాయి, సమస్యలు అయిపోయాయి. ఇంకా మిగిలిందల్లా ఆసువులే. గురువు గారికి చిన్న పని ఉన్న కారణం చేత ఆసువుల యొక్క సంచాలకత్వం ఈయనకి అప్పగించేశాను. ఆసువులు ఆయన చూసుకుంటారు. ధారణ కరెక్ట్గా 4 గంటలకు ప్రారంభమవుతుంది. 4 అంటే 4. ఆసువులు మీరు చెప్పేసి మహావేగంగా అక్కడికి వచ్చేయండి. గోవింద గోవింద. ఎంత మహావేగంగా చెప్పినందుకు ఇదంతా సాయంత్రం ఇచ్చుకుంటాను. ప్రస్తుతం కొన్ని కారణాల చేత నేను బయటికి వెళ్ళిపోతాను. వేదిక పైన విద్వర్మణులైన అవధానులు విచ్చేసి ఉన్నారు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరు 2 నిమిషాల వ్యవధిలో ఒక పద్యము, ఒక ఆశీస్సు మాటను చెప్పండి. ముందుగా శ్రీ డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ. జయము సాగున్ డాంబికం బొప్పగా. మైక్ తీసుకో. నమస్సభాయై మహదిదం ప్రమోదస్థానం వర్తతే శర్మన్. అభినందామి శర్మాణం సంస్కృతాంధ్ర సుధీమణిం శతావధానినం మిత్రం పద్మాకర కృపాన్వితం ఇది శర్మాణం అభినంద్య జయహేతవే విరమామి. చాలా సంతోషం. సమయజ్ఞులు, రసజ్ఞులు మీరు కనుక మీరు చక్కని శ్లోకంతో ఆశీర్వదించారు. శ్రీ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారికి ధన్యవాదాలు. తర్వాత ముచ్చెంపేట గౌరీశంకర్ శర్మ గారు. నమస్సభాయై చిరంజీవి సోదరుడు భరత శర్మ గారు చక్కగా ఆ పద్యాలన్నీ కూడా ఇంతకుముందు శ్రీమన్మానస లలితాదేవి స్తోత్రం వింటే మొత్తము వర్ణించదన్ శారదన్ అన్నట్టుగా నిన్ను వర్ణించదన్ 2 మాత్రమే తెలుగు పదాలు, మొత్తం సంస్కృత పదాలే. చక్కటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి పద్యాలు రసవత్తరంగా హృదయాకర్షకంగా ఉన్నాయి. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై. చక్కగా సంస్కృతాధ్యయనం చేస్తున్నాడు ఆయన తిరుపతిలో. రమణీయామర సాహితీ విమల తీర్థస్నాతవై సత్కృతి ప్రమదామోహన భావమూర్తి సుమనో రాజత్కళావేశ ఉత్తమ సంస్కారము రూపుగొన్న భరత తారుణ్య లావణ్య భావము పెంపొందగా శ్రేయమున్గొనుము నిత్యశ్రీలతో
సత్కవి నిత్యశ్రీలతో సోదరా. స్వస్తి. అద్భుతం. అఖండమైన అభినందనను అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా నాగ గురునాథ్ శర్మ. ఎందుకంటున్నానంటే అఖండ సినిమా మీరంతా చూసే ఉంటారు. ఆ అఖండ సినిమాకు మాటలు పాటలు రాసిన వారు. అంతేకాదు మేమంతా అభినవ వివేకానందగా పిలుచుకుంటాం. వివేకానంద పాత్రధారి కూడా ఆయన. సత్కవి. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. జగద్గురువుల శ్రీచరణములకు నమస్కరిస్తూ, ధార్మిక ప్రపంచములో, సాహితీ ప్రపంచములో దర్శనం వారి సోదరుల గురించి తెలియని వారు లేరు, వారితో కలిసి నడువని వారు లేరు. వారి కార్యక్రమములు అంటే మన ఇంట్లో కార్యక్రమాలే. ఒక ప్రక్కన తమ్ముడు భరత శర్మ అవధానము, ఇంతకన్నా స్వగృహంలో చేసుకుంటున్నటువంటి ఒక శుభకార్యంగా భావించే ఉన్నాను. అతిథి అని వారు వాత్సల్యముతో అన్నా ఇది ఇంట్లో కార్యక్రమం. అద్భుతంగా సాగుతూ ఉంది శతావధానం. తమ్ముడికి అమ్మవారు ఇట్లాగే దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఒక భరతుండు దేశమునకున్నత నామముగా వెలింగే, ఒక భరతుండు దేశమునకున్నత నామముగా వెలింగే, ఇంకొక భరతుండు పాదుకల నుద్ధతితో తలదాల్చి నిల్చే, ఇంకొక భరతుండు పాదుకల నుద్ధతితో తలదాల్చి నిల్చే. పూనిక భరతావధాని రమణీయ మృదంగ హృదంతరంగమై శుకసదృశంబు పాడ శృతి సూక్తి సరస్వతి దర్శనం వయన్. అట్లా తమ్ముడి అవధానములో సరస్వతి సందర్శనము చేయిస్తున్నారు కాబట్టి నా తమ్ముడు చాలా గర్వము. ఎన్నో గొప్ప అవధానాలు చేస్తున్నాడు. ఇంకా ఇతోధికముగా ఆ అవధానము, ఆ ప్రజ్ఞ నిరంతరము కొనసాగాలని, అట్లాగే మాకు ఆత్మీయులు దర్శనం వారి కార్యక్రమములు ఇట్లాగే నిరాఘాటముగా ఎంతో జనరంజకముగా ధార్మిక ప్రపంచములో అటువంటి కార్యక్రమాలు జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః. అఖండ హైందవం ఎక్కడికి వెళ్ళినా ఆ పాటతో ఒక గుర్తింపు లభిస్తూ ఉంది. ఎందుకంటే అది పరమేశ్వర అనుగ్రహం. ఆయన భక్తుణ్ణి, ఆయన్నే నమ్ముకొని శివోపాసనగా జీవితం సాగిస్తున్న వాడిని అంతా శివానుగ్రహమే ఏదైనా. హైందవము గురించి పాట రాయాలి అని ఆ సందర్భము, అటువంటి చిత్రము రావడమే ముందు చాలా గొప్పది. మనకు ఇప్పుడున్న ప్రపంచములో అటువంటి చిత్రము వచ్చింది అంటే చాలా గొప్ప సూచన. తెలుగు చలనచిత్రం, అందుకే వెండితెర మీద సనాతన ధర్మాన్ని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టిన చిత్రం ఇది అని చెప్పాను నేను. అటువంటి చిత్రాన్ని తీశారు బోయపాటి శ్రీను గారు. బాలకృష్ణ గారు అంతే అద్భుతంగా నటించారు. సంగీతము తమన్ గారు, అందరిది, ప్రతి వారు అందులో చాలా గొప్ప కృషి చేశారు. నాది పరమేశ్వర అనుగ్రహం. ఆ హైందవం అనే పాటనే నాతో రాయించుకోవడమే జన్మకు యోగం అనుకుంటాను నేను. అఖండ హైందవం విశ్వరచనా వైభవం నవ్యఘటనా ప్రాభవం అనంత హైందవం ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేదాంత విహిత సంజాత విధివిధవరధర్మం కాలకాలాంత కథన సంధాన కృతికృత యుగధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మనుసదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్రగీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం
సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం. అది శృంగేరి వారి మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా వారి బ్యాంకులోనే ఉంటాయి. డాక్టర్ ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీ ప్రాంశుపాలరు. విఖ్యాత పారిశ్రామికవేత్త, నాకు అత్యంత ఆత్మీయులు. వారు వృత్తి మొత్తం హైందవ సమాజం గర్వించదగ్గ అనేక కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయి యువతలో ఒక సత్ప్రవర్తన, నైతిక విలువలు, సనాతన ధర్మం పరివ్యాప్తం చేయడానికి విశేషమైన కృషి చేస్తున్న శ్రీ చెరువు రాంబాబు గారు ఆత్మీయంగా విచ్చేశారు. పిలవగానే అనేక కార్యక్రమాలు. ఒక్క క్షణం వేదిక మీదకి వచ్చి మా శతావధాని గారి చేత సత్కారం పొందవలసిందిగా కోరుతున్నాం. చెరువు రాంబాబు గారు చెర్లపల్లి పారిశ్రామిక వాడలో గొప్ప పారిశ్రామికవేత్త వారు. ఫోటో అయినా ధన్యవాదాలు రాంబాబు గారికి. డ్రైవింగ్ బాగా తెలిసిన వారు పక్క సీట్లో కూర్చుంటే డ్రైవర్కి ఎంత ఇబ్బందో ఇప్పటిదాకా మనం చూసాం. సీనియర్ మోస్ట్ డ్రైవరు పక్కన ఉంటే కొత్తగా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకు ఎంత అవస్థ ఉంటుందో అన్ని అవస్థల్ని అడ్డుగా గురువుగారు పక్కన కూర్చొని అవధానంలో సంచాలకులుగా కూర్చున్నప్పుడు ఆ పనిచేయడం మన భరత్ శర్మ అయినా నిలబడి చక్కగా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకొని అవధానాన్ని ఇప్పుడు అంశాలన్నీ పూర్తి చేశారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ దత్తపది స్థానంలో ఉన్నటువంటి ప్రాశ్నిక వర్యుల్ని దయచేసి ఎదురుగా అభిముఖంగా వచ్చి కూర్చోమని, అలాగే ఆశువంశాలకు రావాల్సిన వాళ్ళని ఇప్పుడు మా కేవీఎన్ ఆచార్య గారు ఆహ్వానిస్తారు. అతిథులు అలాగే వేదికపై ఉండాలి. తర్వాత నాగా గురునాథ శర్మ గారి సత్కారం అవధాని గారికి అందుతుంది రాశి ప్రసారంగా. ప్రాశ్నికులు అప్రస్తుత ప్రసంగికులతో ఇక పని లేదు. ఒక చిన్న ప్రకటన ఏమిటంటే, భోజనానంతరం ప్రాశ్నికుల ప్రతిస్పందన కార్యక్రమం ఉంటుంది. కనుక మీరు ఎవరైతే ప్రతిస్పందించదలుచుకున్నారో, అవధానిని అభినందించదలుచుకున్నారో, మీ పేర్లను దయచేసి మా కేవీఎన్ ఆచార్య గారికి కానీ, స్వాతి సరస్వతి రామశర్మ గారి, స్వాతి ప్రసాదం గారు కానీ అందిస్తే వాళ్ళు తీసుకొని మీ పేర్లు తెలుపుతారు. అందరికీ నమస్కారం. ఆశు వంశంలో ఉన్నటువంటి ప్రాశ్నికులను వేదికపైకి పిలుస్తున్నాం. అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీమతి రంగి కమల గారు, ఒక్క నిమిషం ఆచార్యుల వారు, డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారు వేదికపైకి రావాలి. ఈ అవధానాల సరసన వారు కూడా కూర్చోవాలి. శ్రీమతి డాక్టర్ గౌరీభట్ల రఘురామ శర్మ గారు, అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీమతి రంగి కమల గారు, శ్రీమతి రావూరి వనజ గారు, డాక్టర్ ఒడ్లూరి ఆంజనేయులు గారు, ఆంజనేయరాజు గారు, శ్రీ ముత్యంపేట గౌరీశంకర్ శర్మ గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు, శ్రీ మర్మాముల నటరాజ శర్మ గారు, శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు, శ్రీ ముత్యంపేట
మల్లికార్జున్ గారు, శ్రీ జనమంచి ఫణీంద్ర గారు, రండి వచ్చి డాక్టర్ వేలేటి శైలజ్ గారు, సార్ శ్రీ దయచేసి నంబర్ చెప్తే ఆ నంబర్ ప్రకారం కూర్చుంటారు. లేదు కానీ కూర్చోండి. మీరు అట్లా జెట్ స్పీడ్గా తవ్వుతే రావాలి కదా. శ్రీ ఆదరాసుపల్లి శశిధర శర్మ గారు, శ్రీ మేడూరి వెంకటరమణ గారు, శ్రీ తూపురాణి వెంకట కృష్ణమాచార్యుల గారు, శ్రీమతి కంది శాంతి గారు, శ్రీమతి మరుమాముల అపర్ణ గారు, శ్రీమతి మరుమాముల రుక్మిణి గారు, శ్రీమతి మరుమాముల ఉమగారు, శ్రీమతి గజవల్లి శారద గారు, శ్రీమతి స్వాతి ప్రసాదం గారు, శ్రీమతి మాధురీదేవి గారు, శ్రీ ఈవిఎస్ఎన్ మురళీధర్రావు గారు. కనపడదు